ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో కుందూరులో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసును గూర్చినటువంటి వార్తను గూర్చి మేము ఈ దినమున ఈ స్థలంలో నిలబడి ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంది. సిలువను గూర్చినటువంటి వార్త రక్షింపబడుతున్నటువంటి వారికి దేవుని శక్తిగాను, నశించిపోతున్నటువంటి వారికి వెరితనంగాను ఉన్నదట. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడనేటువంటి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కనుక భూమి మీద ఉన్నటువంటి కంటికి కనిపించే ప్రతిదీ కూడా నాశనమైపోతుంది. మనిషే గాని మనిషి సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా లయమైపోతుంది. దానికి నాశనం అనేటువంటిది ఒకటి ఉన్నది. అయితే దాంతో పాటు మనుషులైనటువంటి మనమందరము ఈ లోకంలో నశించిపోతూ ఉన్నాం. అదే విధంగా 1 పేతురు పత్రికలో రాయబడినట్లుగా ఈ పంచభూతాలు కూడా, ఆకాశం, ఈ భూమి కూడా మిక్కటమైనటువంటి వేండ్రతో లయమైపోతున్నాయని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అయితే ఆకాశాలు లయమైపోతున్నాయి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశులు లయమైపోతూ ఉన్నాయి, ప్రతి వస్తువులు కూడా లయమైపోతున్నాయి, మనుషులైనటువంటి మనము లయమైపోతున్నాం. అంటే దేవుడు మానవాలైనటువంటి మనల్ని నాశనం అవ్వడానికే సృష్టించాడా? దేవుడు ఒక వస్తువు పాడైపోయినట్లుగా మనము కూడా పాడైపోవడానికే దేవుడు ఎన్నుకున్నాడా అనేది మనం ఆలోచన చేసినట్లయితే లేదు. వస్తువులు పాడైపోయే విధముగా మనము పాడవడానికి దేవుడు అనుకోలేదు. ఒక వస్తువు కూడా చాలా కాలం పనిచేయాలని ఆ వస్తువును తయారు చేసేటువంటి వ్యక్తి అనుకున్నప్పటికీ కాలక్రమంలో ఆ వస్తువు పాడైపోతున్నట్లుగా దేవుడు కూడా భూమి మీద మానవుడిని అనగా నరుణ్ణి మరణము లేనటువంటి వాడిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే దేవుడు కోరుకోలేనటువంటి ఒక మరణాన్ని మానవుడు కోరుకుని, మానవుడు దేవునికి విరోధంగా జీవించి దేవుడిచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఈ భూమి మీద మానవుడు పోగొట్టుకున్నాడు. కనుక మానవునికి ఇలాగ మరణం సంభవించి యుగయుగాలు జీవించవలసినటువంటి మానవుడు అర్ధాయుష్కాలంగా స్వల్పకాలముతో మరి అల్పాయుష్తో ఈ లోకాన్ని ముగించవలసినటువంటి పరిస్థితి ఉన్నదని దేవుడు చూచి బాధపడి మానవ పాప పరిహారము కొరకు భగవంతుడి భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి ఆయన మరలా రెండవసారి భూమి మీదకి రాబోతున్నాడు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం అనేటువంటి పుస్తకంలో రాయబడినట్లుగా భాగ్యభోగ వసంతుడు తెల్లని గుర్రం మీద ఈ భూలోకానికి వస్తూ ఉన్నాడని ఆయన గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటలే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథములో ఇగో దేవుడు ఈ భూమి మీదకి తెల్లని గుర్రం మీద రెండవసారి రాబోతూ ఉన్నాడని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక పురాణాలలో గాని బైబిల్లో గాని మరి వేరు భక్తులు వేరు వ్యక్తులు రాసినటువంటి మాటలు మానవ జాతి అంతటినీ కూడా తీసుకుని వెళ్ళడానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు భాగ్యభోగ వసంతుడిగా రాబోతున్నాడు అనేటువంటి మాటలు నమ్మదగినటువంటి మాటలు. కాబట్టి మాటను ఆలోచించినట్లయితే నశించిపోతున్నటువంటి మానవుడు ఎప్పుడు నాశనము కానిటువంటి ఒక లోకానికి అనగా దేవుడు ఉండేటువంటి ఆ దేవనగరంలోనికి మానవుడిని తీసుకెళ్లి యుగయుగాలు కూడా అక్కడ రోగము గాని, నాశనము గాని, నష్టము గాని కలుగునటువంటి ఒక అద్భుతమైన అందమైనటువంటి జీవితాన్ని మానవునికి మహిమ శరీరం ద్వారా దేవుడు ఆ దేవలోకలు ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వినుచున్నటువంటి ప్రజలందరూ కూడా అలాగే సిద్ధపడి, నశించిపోతున్నది శరీరము గాని ఆత్మ నశించినటువంటిది మనలో ఉన్నది కనుక ఆ నాశనం లేనటువంటి ఆత్మ నిత్య నరకాన్ని తప్పించుకుని దేవుని రాజ్యంలో ఉండాలి అంటే ఇక్కడే భూమి మీదగానే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం గుర్తించి తెలుసుకుని మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుని దేవుని ఆలోచన చెప్పున భగవంతుని మనసును గుర్తించి దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారందరికీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 32, 33, 34 వచనంలో వ్రాయబడినట్లుగా ఏ భేదము లేదంట. భూమి మీద నీతిగా నడుచుకున్న మనుషులందరినీ కూడా దేవుడు అంగీకరిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కనుక జాతి గాని, కులము గాని, మతం గాని, ప్రాంతీయ భేదం ఏమీ లేకుండా దేవుణ్ణి ఎవరైతే అంగీకరించి దేవుని నియమం ప్రకారంగా యథార్థమైనటువంటి నీతి నియమాలు కలిగి జీవిస్తారో, జన్మ పాపము నుండి విడుదల పొందుతారో వారందరినీ కూడా నాశనము కానిటువంటి ఆ అనంతమైనటువంటి నిత్య లోకానికి దేవుడు తీసుకుని వెళ్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి 2000 ఏళ్ల క్రితము మానవుని పాపములు పరిహరించడము కొరకు ఏ దేవుడైతే వచ్చి రక్తాన్ని చిందించి బలైపోయాడో, తిరిగి లేచాడో ఆ దేవుడే అతి త్వరలో భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చూచే విధముగా రెండవసారి భూమి మీదకి రాబోతున్నాడు. అలా వచ్చినప్పుడు ఎవరైతే నేను ఆయనతో పాటు ఉండాలి, వెళ్ళాలని సిద్ధపడి తమ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుని దేవునికి అప్పగించుకుని ఎదురు చూసి సిద్ధపడి ఉంటారో వాళ్ళందరినీ దేవుడు తీసుకుని ఆయన రాజ్యానికిలో వారసులుగా నిలబెడతాడు. కనుక ఈ మాటలు ఆలోచించి అన్వేషించి అందరూ కూడా అక్కడ ఎత్తబడి
స్థిరపడడం కొరకు, అందరూ కూడా ఆ స్థలంలో చేరబడ్డం కొరకు ఎవరైతే ఆశపడి ఇక్కడ సిద్ధపడి రెడీగా ఉంటారో వారందరికీ దేవుడు ఆయురారోగ్యములు, ఆ యొక్క నిత్య జీవమునకు వారసుల కృప కలుగజేస్తాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రాంత ప్రజలందరి కొరకు మరొకసారి జీవనానంద అయ్య గారు ప్రార్థన చేస్తారు.